या कुन्देन्दु तुषारहार धवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष జడ్యాపహ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే సా అంటే ఆమె, యా అంటే ఎవరైతే, అంటే ఏ స్త్రీ అయితే కుందేందు తుషార హార ధవళ, ధవళ అంటే తెల్లని, కుంద అంటే మల్లెపూలు, కుందహారము అంటే మల్లెమాల, మల్లెమాల తెల్లగా ఉంటుంది, కుంద ఇందు అంటే చందమామ, చందమామ తెల్లగా ఉంటుంది, తుషార అంటే మంచు స్నో తెల్లగా ఉంటుంది, మల్లెమాలలాగా అలాగే చందమామలాగా మంచులాగా తెల్లగా ఉండేది ఎవరైతే అలా తెల్లగా ఉంటారో యా కుందేందు తుషార హారధవళ యా శుభ్ర వస్త్రాన్విత అంటే యా శుభ్ర అంటే ఇక్కడ వైట్ అని అర్థం అనమాట. శుభ్రము అంటే తెల్లనితనము అని అర్థం. యా శుభ్ర వస్త్రాన్విత ఎవరైతే తెల్లని వలువల్ని ధరించారో, ఇక్కడ ఒక పాఠాంతరం అంటాం, వస్త్రావృత అని కూడా చదవచ్చు, తప్పలేదు, రెండు ఉన్నాయి. అంటే పాత పద్యాలు కదా, అందుకని కొంచెం మాటలు మారుతాయి. వస్త్రాన్విత, అన్విత అంటే తెల్లని వస్త్రముతో కూడినదానా, కూడినది. యా శుభ్ర వస్త్ర అన్విత. వస్త్రావృత అంటే తెల్లని వస్త్రముతో చుట్టబడినది, ఆవృతము అంటే చుట్టబడము అంటే తెల్లని వస్త్రాన్ని ధరించినది. ఏదైనా కరెక్ట్, ఏ వస్త్రం అది అలా చెప్పాలన్నమాట. యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వర దండ మండిత కర, మండితము అని అంటే అలంకరించడము, కర అంటే చేతుల్ని, ఎవరి చేతులైతే, యా అంటే ఎవరి యొక్క అయితే అని అర్థం, దండ మండిత కర వీణా వర దండ మండిత కర ఎవరి చేతులైతే వీణతో అలంకరించబడినాయో, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత అటువంటి దేవతల చేత ఎల్లప్పుడూ కూడా పూజింపబడుతూ ఉంటుందో, నిశేష జాడ్యాపహ అంటే నిశేష శేషం లేకుండా అంటే సంపూర్ణంగా, జాడ్యా అంటే ఇనర్ట్నెస్, లేజినెస్, దానిని అంటే మనలో ఉండే మందత్వాన్ని, అపహరించేది అంటే మందత్వాన్ని సమూలంగా తీసివేసేది, దూరం చేసివేసేది అయిన అటువంటి సరస్వతీ మాత భగవతి ఆ దేవి, సా మనం సా అనే మాట చదువుకున్నాం. సా అంటే ఆమె, ఆమె అంటే ఇక్కడ సరస్వతీదేవి, మాం అంటే నన్ను, మీ, పాతు నన్ను ప్రొటెక్ట్ చేయగాక, నన్ను రక్షించునుగాక, నన్ను పరిపాలించునుగాక అని మనం ప్రార్థన చేశాము అన్నమాట. అద్య అస్మాకం పాఠ్యాంశ ఇంతవరకు ఏషః, ఏషా, ఏతత్ ఈ మూడు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలు చూసాం మనం. అలాగే దూరంగా ఉండే వాటికి సహ, సా, తత్ ఇవి చూసాం మనం. ఇప్పుడు ఇందులో ఎవరు అనేది లేదు, ఏమి అనే దాన్ని మనం యాడ్ చేస్తున్నాం. సాధారణంగా మనం జీవులైతే ఎవరు అంటాము, వస్తువులైతే ఏమి అంటాము. అంటే దాన్ని మనం ఇక్కడ ఎట్లా చెప్తామంటే స్త్రీలింగ పుల్లింగ శబ్దాలకి ఎవరు. ఇప్పుడు తెలుగులో ఉందనుకోండి, అతడు ఎవరు, ఆమె ఎవరు, ఎవరు అనే దానికి లింగం ఉండదు. నేను చెప్పాను సంస్కృతంలో శబ్దానికి లింగం ఉంటుంది అనేది. ఇక్కడ అంచేతి శబ్దానికి లింగము అని అంటే ఏమిటంటే
ఇప్పుడు ఒక స్త్రీని ఉద్దేశించి ఆమె ఎవరో అనాల్సిన వస్తే ఆ ఎవరో అనేది స్త్రీలింగంలో ఉంటుంది మాట. అతడు ఎవరో అని అంటే ఇక్కడ ఎవరో పుల్లింగంలో ఉంటుంది. అంటే తర్వాత వచ్చే మాట పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా అనే దాన్ని బట్టి ఆ ముందు ఎవరో అనే మాట మారుతుంది. సంస్కృతంలో, తెలుగులో మారదు. అతడు ఎవరు ఆమె ఎవరు అంటాం. ఇక్కడ అలా కాదు, ఆ ఎవరు రెండు వేరువేరుగా ఉంటుంది. ఉన్న మూడు లింగాలకి మూడు రకాలుగా ఉంటుంది. ఏమిటవి? పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుల్లింగంలో ఎవరు అని అనడానికి కహ, ఏషహ లాగా కహ. కహ అంటే హు, ఎవరు అని అర్థం అనమాట. అలాగే స్త్రీలింగంలో ఎవరు అనడానికి కా. ఇదే ఫార్ములా చూడండి, మీరు ఒక సైక్లిక్ గా ఒక ఆర్డర్ ఉంటుంది మీకు. ఏషహ, ఏషా, ఏతత్. దీనికి ప్యారలల్ గా ఏషహాకి కహ అంటే హు మగవాడైతే, ఏషాకి కా స్త్రీ అయితే హు. ఇంకొకటి మనం ఏతత్ అంటే నపుంసకలింగాల్లో ఏమి అని అంటాం కదా, దాన్ని కిం అని అంటాం. అంచేత కహ, కా, కిం అనేది ఎవరు లేక ఏమి అనేటటువంటి దానికి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలుగా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇది మన ఇవాల్టి పాఠ్యం ఇది అనమాట మనకి. ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం పుల్లింగ శబ్దాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఏషః, సహ, కహ. అంటే ఏషః, సహ అనేవి పుల్లింగ శబ్దాలు. నియర్, ఫారు. దానికి ఎవరు అనే దానికి కహ అనేటటువంటిది శబ్దము. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు మనం చూసిన శబ్దాల్లో మీకు చాలా వొకాబులరీ వచ్చింది, చాలా మాటలు నేర్చుకున్నారు. మీరు ఎక్సర్సైజులు చేస్తున్నారంటే మెకానికల్ గా అలాగా కాపీ రాసినట్టు రాయకూడదు. ప్రతి మాట నేను చెప్పాను, గట్టిగా చదువుతూ రాయండి, ఎందుకంటే ఆ మాటలు గుర్తుండాలి. ఇప్పుడు మనకి ఇందులో ఎక్సర్సైజులు చేసినప్పుడు మీకు ఈ బొమ్మలు కనిపిస్తాయి, అప్పుడు ఆ మాట గుర్తు రావాలి మీరు ఎక్సర్సైజుల్లో. అందుకని గుర్తు పెట్టుకుంటూ మీరు కాపీ రాయాలి తప్ప, ఎక్సర్సైజులు చేయాలి తప్ప, కాపీ రాసినట్టు ఉత్తినే చకచక రాసేసి 5 నిమిషాల్లో హోంవర్క్ ఫినిష్డ్ అని అనుకోవద్దు. అనుకుంటే మీకు ప్రాక్టీస్ లోకి రావు, వొకాబులరీ గుర్తు రాదు. చాలా మాటలు నేర్చుకున్నాం ఇప్పటికే మనం, మీరు గమనించుంటారు. ఇవాళ ఇంకా చాలా మాటలు నేర్చుకుంటాం. గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఎక్సర్సైజెస్ చాలా పట్టి శ్రద్ధగా చేయవలసి వస్తుంది. ఏషః కహ అంటే ఇతడు ఎవరు, హూ ఇస్ దిస్. ఏషః కహ, హూ ఈజ్ హీ, నియరర్ గా ఉండేవాడు అనమాట. ఏషః కహ అంటే ఏషః స్వర్ణకారః అంటే ఇతడు గోల్డ్ స్మిత్, ఇతను కంసాలి. సహ కహ దూరంగా ఉండేది సహ, కహ అంటే హూ, ఇది మారదు, పుల్లింగానికే మారుతుంది, దగ్గర దూరాలకి ఏం మారదు. సో సహ కహ, హూ ఈజ్ హీ, హూ ఈజ్ దట్, హూ ఈజ్ దట్ హీ. సహ లోహకారః అతడు కమ్మరి. లోహం అంటే ఇనుప పని చేసేవాడిని కమ్మరి అంటాం కదా, సో అతడు కమ్మరి. ఈ రకంగా ఇవన్నీ మనకి అన్ని వస్తాయి. మీకు ఇవి చూస్తూ ఉంటే మీకు తెలుగు మాటలు బొమ్మలు కనిపిస్తాయి కనుక అర్థాలు అయిపోతాయి కనుక మనం చదువుకుని వెళ్ళిపోవచ్చు. ఏషః కః, ఏషః మాలాకారః అంటే పూలదండలు తయారు చేసేవాడు. సహ కః, సహ కుంభకారః. ఓకే, కుమ్మరి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏషః ఈ మాటలు మీకు గుర్తుండాలి. ఎక్సర్సైజుల్లో మీకు బొమ్మ కనపడితే మీరు దాన్ని ఖచ్చితంగా రాయగలగాలి అన్నమాట. అది గుర్తు చేసుకుని టైం పట్టకుండా స్పీడ్ రావాలి. అందుకే మీకు అనేక పేజీలు ఎక్సర్సైజులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. ఏషః కః, ఏషః హస్తిపకః. హస్తిపకః సహ అంటే, కః హస్తిపకః అంటే ఏమిటి? మావటివాడు. కరెక్ట్, మావటివాడు. మావటి, ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. తర్వాత సహ కః, సహ గోపాలకః. గోపాలః గోవులను పాలించువాడు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్. ఏషః కః, ఏషః రజకః. వాషర్మన్. సహ కః, సహ తక్షకః. కార్పెంటర్. ఏషః కః, ఏషః ఆరక్షకః. సహ కః, సహ సైనికః. ఏషః కః, ఏషః విదూషకః. సహ కః, సహ అధ్యాపాలకః. ఉద్యాన, ధ్యా కరెక్ట్ గా చదివారు మీరు. చిన్న కొమ్ము ఉంటే ధ్యా అవుతుంది అనమాట. అది ఉద్యాన ఉద్యానపాలకః. గార్డనర్. ఉద్యానపాలకః.
పాలక ఏషః కః విసర్గ పలకాలండి, విసర్గ పలకాలి. ఉద్యాన పాలక అని పలకాలి. సః ఉద్యానపాలకः. కరెక్ట్. ఏషః కః ఏషః న్యాయాధీశः. కరెక్ట్. సః కః సః ఆచార్యకः. అర్చక అర్చక అర్చకుడు. సారీ సః అర్చకः. ఓకే, దాని ఇక్కడ చూడండి, మీరే సః కొంచెం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ కనపడేదాని శబ్దం ఇక్కడ రాశాడు, మాట ఇక్కడ రాశాడు. ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి. అంటే ఏషః కః అంటే ఇక్కడ ఏం రాయాలి మీరు చెప్పండి. ఏషః నర్తకః. నర్తకः. కరెక్ట్. ఏషః నర్తకः. అలా ఇక్కడ రాయండి, చదవండి. సః కః ఏషః గాయకः. ఇక్కడ సహా ఉంటే ఇక్కడ సహానే సహా. సః గాయకः. కరెక్ట్. ఏషః కః సః శౌచికः. ఏషః ఇక్కడ ఏమడిగితే దానికి రిప్లై అంతే కదా, ఇతడు ఎవరు అంటే ఇతడు అనే సమాధానం. ఏషః శౌచికः. శౌచికః మీన్స్ టైలర్. టైలర్. సః కః సః కుంభకారः. కుంభకారः. కరెక్ట్. ఏషః కః సః ధీవరः. ఏషః 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 ధీవరः. తీవ్రః అంటే మత్స్యకారుడు అన్నమాట, చేపలు పట్టుకునేవాడు. నెక్స్ట్. సః కః సః వ్యాధః. ఎస్ బోయవాడు. ఏషః కః ఏషః చాలకः. డ్రైవర్. సః కః సః పత్రవాహకः. పోస్ట్మన్ అన్నమాట. ఇప్పుడు కహ అంటే పుల్లింగ శబ్దాలు చూసేసాం మనం. అంటే కహ అని పుల్లింగ శబ్దానికి ముందు పెట్టాల్సి వస్తే, లేకపోతే తర్వాత కానీ పుల్లింగ శబ్దంతో కలిపి వాడాల్సి వస్తే కహ. స్త్రీలింగ శబ్దంతో కా అంటే ఏషః ఏషాలాగే కహ కా. ఇప్పుడు మనం స్త్రీలింగ శబ్దాల్లోకి వచ్చాం. మనం స్త్రీలింగ శబ్దాల్లో ఇప్పుడు ఏషా కా, ఇక్కడ స్త్రీ ఉంది కదా, అంచేత స్త్రీ ఉంది కనుక ఏషా. ఏషా వచ్చినప్పుడు హూ అనే దానికి కా, ఏషా కా. ఏషా భృత్యా, ఈమె సేవకురాలు అని అర్థం అనమాట. ఈ రకంగా మీరు చదువుకొని రావాలి. ఏషా కా ఏషా భృత్యా. సా కా సా శిక్షిక. ఏషా శిక్షిక. చక్కగా ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా ఉండాలి. శిక్షిక. శిక్షిక. కరెక్ట్. ఏషా కా ఏషా వైద్య. వైద్య అంటే లేడీ డాక్టర్, వైద్య అంటే మేల్ డాక్టర్. అది అలాగే శబ్దాలన్నీ మీకు అర్థమైపోతూ ఉండాలి. ఇంకా సా కా సా లేఖిక. రచయిత. ఏషా ఇక్కడ చూడండి ఒక తేడా, అంటే మీకు ఇప్పుడే చెప్పక్కర్లేదు ఇవి, కానీ ఇప్పుడు ఇది దీని పుల్లింగ శబ్దం ఏమిటండి? లేఖిక అంటే స్త్రీ, లేడీ, రైటర్ అని అర్థం. రైటర్, లేఖిక. లేఖనం మన తెలుగు మాటే, లేఖనం అంటే రాయటం. లేఖిక వ్రాయు ఆమె అని అర్థం. మగవాడిని ఏమనొచ్చండి చెప్పండి? ఇక్కడ పుల్లింగ శబ్దం లేఖిక. అందుకే అడిగాను అనమాట. లేఖక అని ఉంటుంది అనమాట. స్త్రీలింగం వచ్చినప్పుడు అది కీ అవుతుంది. లేఖక లేఖిక అని మారుతాయి అనమాట. ఈ రకంగా వస్తాయి మాటలన్నీ ఎక్కడైనా కానీ అలాగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఏషా కా ఏషా మక్షిక. మక్షిక అంటే ఏగా. సా కా సా పిపీలిక. పిపీలిక అంటే చీమ. పిపీలిక. ఏషా కా ఏషా స్థాలిక. స్థాలిక అంటే ప్లేట్. సా కా సా ద్విచక్రిక. ద్విచక్రిక బైసికిల్. ద్వి అంటే బై, చక్రిక అంటే సైకిల్. ఇప్పుడు మన సుధాకర్ గారు మనం ద్వి అంటాం కదా రెండుని, ద్వే అని ఎందుకు మనము మీరు నెంబర్స్ చెప్పినప్పుడు మనం ఏకం ద్వే త్రీని అని అడిగినారు మీకు. ఇక్కడ చూడండి ద్వి అంటే ఏమిటంటే ద్విచక్రిక.
అంటే ఈ ద్వి అనేది ఇండిపెండెంట్ వర్డ్ కాదు, అది దట్స్ అన్ యాడ్జెక్టివల్ న్యూమరల్ యాడ్జెక్టివ్ అంటాం దాన్ని. అంటే బయ్యి డయ్యి అని ఇంగ్లీష్ లో వాడతామే, బైపోలారు, డై కలరు, అట్లా వాడినప్పుడు ద్వి అవుతుంది అది. అదే మీరు మీకు చూడండి, ఆ ద్వి మీకు ద్వే ఉంటుంది, ద్వౌ ఉంటుంది. పుల్లింగంలో ద్వి అనేది శబ్దంగా మారినప్పుడు ద్వౌ అవుతుంది, రెండు అనే దానికి అర్థం ద్వౌ. అదే స్త్రీలింగంలో అయితే ద్వే అవుతుంది అనమాట. అదే మీకు వర్డ్స్ కి ముందు ఎడ్జెక్టివ్ గా రావాలి అని అంటే ద్వా అవుతుంది, అంటే ద్వా దశి, ద్వా త్రింశత్, ఇట్లా అది ద్వా అవుతుంది. అంచేత ఇన్ని రకాలుగా మారుతూ ఉంటుంది అనమాట. మీరు అడిగిన ద్వికి ద్వే అని ఎందుకుంది అంటే, ద్వే అనేది స్త్రీలింగంలో రెండు అనే మాట, అదే పుల్లింగంలో అయితే ద్వవ్ అవుతుంది. అట్లా అట్లా మారుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది. సా చదవండి. కా సా ఉమ్. సన్యాసిని. ఏషా కా ఏషా పుత్రి. పుత్రికి ఇప్పుడు చూసారా, పుత్రి అంటే ఈ కారం అంటే స్త్రీలింగ శబ్దం కనుక ఏష పుత్రి, బాగుంది. ఇది పుత్ర అంటే కొడుకు అన్నమాట. సా కా సా జనని. ఎస్. ఏషా కా ఏషా సమ్మార్జని. కరెక్ట్. సా కా సా ద్రోణి. సమ్మార్జని అని అంటే బ్రూమ్ స్టిక్, చీపురు. ద్రోణి అంటే బకెట్. ఇది మీకు ఎందుకు చెప్తానంటే ఈ మాటలు గుర్తుండాలండి మీకు. ద్రోణి, బకెట్ చూడగానే మీకు ద్రోణి అన్న మాట గుర్తు రావాలి. ఆ విధంగా మీరు దాన్ని ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి చదివేటప్పుడు. ఎస్. ఏషా కా ఏషా సమదర్వి. సమదర్వి అంటే అట్లకాడ, దర్వి అంటే గరిట ఆర్ స్పూన్. సా కా సా కర్తరి. కత్తెర. ఏషా కా ఆ, ఏషా గాయిక. గాయిక. ఇందాక చెప్పినట్లు ఇక్కడ కూడా గాయికాకి పుల్లింగ శబ్దం ఏమై ఉంటుందండి? గాయక. గాయక. వండర్ఫుల్, బాగుంది, కరెక్ట్. అది. నెక్స్ట్. తా కా సా ఉపచారిక. ఏషా కా ఏషా తులా. కరెక్ట్. సా కా సా మధుమక్షిక. మధుమక్షిక. ఆహా ఉండదండి, మధుమక్షిక స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘాకారం వస్తే ఇంక విసర్గ రాదు. మధుమక్షికాహ అంటే తేనెటీగలు, ప్లోరల్లో విసర్గ. విసర్గ వస్తే ప్లోరల్ అవుతుంది, విసర్గ లేకపోతే సింగులర్. మధుమక్షిక అనేది స్త్రీలింగ శబ్దం అవుతుంది. మధు అంటే తేనె, మక్షిక అంటే ఈగ, తేనెటీగ అని అర్థం అనమాట. నెక్స్ట్. ఏషా కా ఏషా గృహగోధిక. బల్లి. వాల్ లిజర్డ్, గృహగోధిక, బల్లి అనమాట. గృ అనాలా గ్ర అనాలా గురుగారు? ఏది ఇదా? గృనా గ్రనా? గృ ఇక్కడ అరుకారం అండి. ఇది అరుకారం వస్తుంది అనమాట, కింద ఎలా పెడితే. ఇది మీరు అరు ఎలా పలుకుతారండి? అంటే కృష్ణ, అలా అలా ఇక్కడ గృహ గృహ అని పలకాలి. గృహ కాదు, గృహ కాదు, గ్రహ కూడా కాదు, ఏది గృహ గోధిక. ఎగ్జాక్ట్లీ. సా కా సా లతా. రైట్. ఏషా కా ఏషా సూచి. నీడల్. సా కా సా పునః పూరణి. ఈ మాట ఎంత డైరెక్ట్ గా ఉంది. పునఃపూర. ఇక్కడ కూడా చూడండి, దీన్ని ఏమంటామని చెప్పి ఈ విసర్గని, ఇది అర్ధ విసర్గ అవుతుంది, తర్వాత పా ఉంది కనుక దీన్ని ఏమంటాం మనము? ఉపధ్మానీయము అని అంటాము. దీన్ని సౌండ్ ఉహ్ అని పలకూడదు, ఉఫ్ అని పలకాలి. పునఃపూరిణి అని. పునః అంటే ఎగైన్ అని, పూరణి అంటే నింపడం అని, అంటే రీఫిల్. రీఫిల్ అనమాట దాని అర్థం. పునఃపూరణి అంటాం అనమాట. గుడ్. ఇది చదవండి. ఏషా కా
ఏషా పత్రసూచి అంటే గుండు పత్ర సూచి అంటే గుండు సూది అనమాట. సా కా సా వెల్లని వేళ్ళని. వేళ్ళని మీకు సంస్కృతంలో హ్రస్వ ఏకారం ఉండదు, వే అనే మాట లేదు, అసలు ఉండదు, వే ఉంటుంది అంతే. వేళ్ళని వేళ్ళని ఏ ఔ ఉంటుంది కానీ ఏ ఔ ఉండదు సంస్కృతంలో, ఏ ఔ మాత్రమే ఉంటుంది. వేళ్ళని. ఏ ఔ. లేదని అప్పడాల కర్ర ఏంటంటే సూచి అంటే సూచి. సూచి అంటే సూచి అంటే నీడిల్, పత్ర సూచి అంటే కాగితాలకు గుచ్చే నీళ్ళు అంటే గుండు సూది అనమాట. అట్లా. సో ఇప్పుడు మనం నపుంసకలింగ శబ్దాల్లోకి ప్రవేశిస్తున్నాం. హూ అనే దానికి నపుంసకలింగ శబ్దాలు అంటే వస్తువులు అనుకోండి, అప్పుడు అక్కడ ఎవరో అనం, ఆ టేబుల్ ని చూపించి అది ఎవరో అనంగా అది ఏమిటి అంటాం. అంటే కిమ్ అంటే వాట్ అనే అర్థం కూడా వస్తుంది. ఏదైనా అనుకోవచ్చు. హూ చెప్పాను కదా, దాని సంస్కృతం లాగే అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి, అది ఏమిటి అని అర్థం అనమాట. దీనికి ఏమిటి సంస్కృతంలో మనకి ఏతత్ తత్తు చూసాం. అంటే నపుంసకలింగ శబ్దాల్లో నియర్ వన్ ఏతత్, ఫార్దర్ వన్ తత్. దీనికి ఏమిటి లేదు ఎవరో అని అడగాలంటే కిమ్ అంటాం. అంటే ఇక్కడ ఏమొచ్చాయండి, కహ, కా, కిమ్. హూ అనేదానికి, హూ ఆర్ వాట్ అనేదానికి పుల్లింగ శబ్దం అయితే కహ, స్త్రీలింగ శబ్దం అయితే కా, నపుంసకలింగ శబ్దం అయితే కిమ్, ఏతత్ తత్. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఏతత్ కిమ్. ఇక్కడ ఒక మేడ కనిపిస్తుంది మనకి, ఏతత్ భవనం. మీకు చెప్పాను నపుంసకలింగ శబ్దాల్లో అమ్మనే ఎండింగ్ తో కనపడతాయి. నేను కొంచెం రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఒకసారి చెప్పానంటే మీకు వచ్చేస్తుంది అని ఊహించలేను. అలవాటు అయిపోవాలి కనుక నేను రిపీట్ చేస్తూ ఉంటాను. అమ్మని వస్తే నపుంసకలింగ శబ్దాలు, ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం, కొండ గుర్తది. సో ఏతత్ భవనం. అలాగే తత్ కిమ్, తత్ మందిరం. చూడండి అన్ని అమ్మని వస్తాయి. ఏతత్ కిమ్, ఏతత్ వాతాయనం. కరెక్ట్. వానబానం, వాతాయనం వాతాయనం. విండో అన్నమాట. వాతాయనం మీన్స్ విండో. తత్ కిమ్, తత్ సోపానం. సోపానం, సోపానం సోపానం అంటే స్టెప్సా? స్టెప్స్. కరెక్ట్. ఏతత్ కిమ్, ఏతత్ ఛత్రం. ఛత్రం. కరెక్ట్. తత్ కిమ్, తత్ నక్షత్రం. ఛత్రం అన్నప్పుడు ఇలా ఎందుకు రాయాలండి? ఈ త్రా పైన బిందువు పెట్టచ్చుగా, ఈ డౌట్ మీకు రావాలి కదా. ఏతత్ ఛత్రం అంటే పైన చుక్క పెట్టచ్చు కదా, ఇక్కడ అని ఎందుకు రాశారు? ఎప్పుడు కూడా ఈ అనుస్వారం, ఆ చుక్క పెట్టడాన్ని, ఆ అమ్మ అనేదాన్ని అనుస్వారం అంటాం కదా, అనుస్వారంతో లో వాడకూడదు. ఇప్పుడు వాక్యానికి చివరి మాట ఈ ఉమ్మే రాయాలి అంతే తప్ప పైన చుక్క పెట్టి వాక్యాన్ని ఎండ్ చేయకూడదు. ఇది ఫుల్ స్టాప్ కదా, అందుకని ఇక్కడ ఈ ఉమ్ము రాయాల్సి వస్తుంది. చివరి అక్షరాలు ఎప్పుడు కూడా ఈ ఉమ్ము ఉంటుంది. ఒక డౌట్, ఈ ఛత్రం అనేది ఇప్పుడు తెలుగులో రాసామనుకోండి సంస్కృతము, అప్పుడు ఆ తా కింద రావొత్తిచ్చి అమ్మ అని సున్నా పెడతామా, లేకపోతే మాకి సంస్కృతాన్ని తెలుగులో రాసేటప్పుడు మకారమే రాయాలి, ఉమ్మే రాయాలి. మకారమే రాయాలి. తెలుగులో సంస్కృతం వర్డ్ రాసే ఇప్పుడు ఇది యు ఆర్ రైట్. మీ డౌట్ కరెక్టే. మీరు అక్కడ మకారమే రాయాలి, ఉమ్మనే రాయాలి తప్ప సున్న పెట్టకూడదు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఏతత్ కిమ్, ఏతత్ కమలం. ఇప్పుడు ఇక్కడ తత్ కిమ్, తత్ చంపకం. గుడ్, చదివండి, ఇది కూడా చదివండి. ఏతత్ కిమ్, ఏతత్ యుతకం. యుతకం. తత్ కిమ్, తత్ ఉరూకం. ఊరుకం నిక్కర్ అనమాట. సో ఇది ఇక్కడికి అయిపోయింది.